హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఈరోజు మా వారిది బర్త్డే, అందుకని నేను బిర్యానీ మరియు చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. వాటిలో కావాల్సినవి ఆనియన్స్ వేసుకున్నానండి, తర్వాత క్యారెట్స్ వేసుకుంటున్నాను. క్యారెట్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే అవి బాగా ఫ్రై అయితేనే మనకి అన్నంలోకి కొంచెం తినేటప్పుడు కలిసిపోద్ది అనమాట. అలా ఫ్రై చేసుకొని ఇంకా తర్వాతకి వాటిలోకి కావాల్సిన స్పైసెస్ వేసుకుంటున్నాను. చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇంకా వాటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను అన్నీ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, మింట్ అంటే పుదీనా అనమాట. ఆ పుదీనా మా చెట్టుకే కాసిందండి, బాగుంది చాలా. అది కూడా వీడియో తీద్దామనుకున్నా కానీ మర్చిపోయాను. ఇంకా ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని కొంచెం సేపు అలా ఒక మూత పెట్టి ఒక 10 minutes అలా ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి అంతా కలయబెట్టుకోవాలన్నమాట. అంతా కలిసేటట్టుగా తిప్పుకోవాలి మనం. ఇంకా తర్వాతకి నేనైతే పెరుగు ఒక 1/2 glass అనమాట, దాన్ని శుభ్రంగా బాగా స్మాష్ చేసి అది కూడా మనం దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని దాన్ని కూడా ఒకసారి కలుపుకొని కొంచెం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. ఇంకా బిర్యానీ అంటే మీ అందరికి తెలిసిందేనండి, కాకపోతే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట. ఇంక ఇది ఇప్పుడు తర్వాతకి ఇంకా ఒకసారి తిప్పుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత తీసి తిప్పుకొని కొంచెం పచ్చివాసన ఏమన్నంటే పోయేదాకా తిప్పుకున్న తర్వాతకి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేసుకున్నానండి. అసలైతే దీంట్లోకి బిర్యానీ మసాలా వేసుకోవాలి, కానీ నా దగ్గర అయితే బిర్యానీ మసాలా లేదు, అయిపోయింది. ఇంకొన్న మసాలాతో అడ్జస్ట్ అవుతున్నాను అనమాట. అలా తిప్పుకొని కొంచెం సేపు అలా యాగనేయాలి. అట్లా ఇంకా దానికి కావాల్సిన వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. మనం ఒక గ్లాసు రైస్కి 1.5 glass వాటర్ తీసుకోవాలి. ఇంకా అదే క్వాంటిటీ అనమాట. ఇంకా మనం అలా ఎంత రైస్ తీసుకున్నా ఇంకా ఆ క్వాంటిటీలో వాటర్ మనం పోసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. పొడి పొడిలాడిద్ది రైస్. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నానండి నేను. ఇంకా అది బాగా తెరలాలన్నమాట వాటర్ అంతా. అలా వాటర్ అంతా అలాగా బుడగలు వస్తే అప్పుడు మనం ఇంకా ఈ అన్నాన్ని శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నానండి నేను. ఈ వాటర్లోని ఈ రైస్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం కలయి పెట్టుకోవాలండి. ఈరోజైతే మొత్తం ఇదే హడావడి సరిపోయిందండి. ఇంకా ఈ హడావడే సరిపోయింది. తర్వాత ఇంకా చికెన్ ఫ్రై కూడా అది కూడా మ్యారినేట్ చేసుకున్నాం. చికెన్ ఫ్రైని శుభ్రంగా కడుక్కొని నేను పక్కన పెట్టుకున్నానండి. దీంట్లో లెగ్ పీసులు కూడా తెచ్చారు మా వారు. ఈ లెగ్ పీసులు కూడా మొత్తం కలిపి మొత్తం ఫ్రై చేద్దామని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి దగ్గర సాల్ట్, అల్లం, తర్వాత కొంచెం కారం, పసుపు ఇవన్నీ వేసుకొని అంటే మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి. తర్వాతకి ఒక నిమ్మకాయ కూడా పిండేసుకున్నాను అనమాట నేను. ఈరోజైతే బర్త్డే కదా, కొంచెం హడావడిగా అయితే ఉందండి ఇంట్లోని. ఇంకా ఎర్లీ మార్నింగే లేచాను అనమాట. లేచి ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలా ఇంకా మొత్తం అలా చేసుకొని మనం ఇంకా చికెన్ కొంచెంసేపు మ్యారినేట్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. లోపు ఇంకా ఈ రైస్ కూడా బాయిల్ అయిపోతుంది అనమాట. 80% అయిపోయింది, ఇంకొక 20% ఉందండి. ఇంకా ఇది కూడా అయిపోతే ఇక ఫ్రై చేసుకోవటమేనండి. ఫ్రై ఆల్రెడీ ఇంకా నేనైతే వీడియో అయితే చూపించలేదు, కానీ దాంట్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసి ఇంకా అన్నీ ఈ మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకున్నానండి. ఒక్కసారి కొంచెం మూత పెట్టుకొని కొంచెంసేపు అలా ఉంచి మూత తీసేయాలన్నమాట. మనకు ఫ్రైకి అయితే అసలు మూత పెట్టకూడదు, కానీ మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ను వాటర్ కొంచెం వచ్చేసి కొంచెం ముక్క అనేది మెత్తగా అవుతుంది అనమాట. తర్వాత ఫ్రైకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. పక్కన ఫ్రైకి కావాల్సిన మసాలా అయితే
ధనియాలు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని నేనైతే రోట్లో దంచుకున్నానండి. మిక్సీలో అయితే కొంచెమే కదా గ్రైండ్ అవ్వదని చెప్పేసి ఇంక నేను మిక్సీలో రోట్లో దంచుకొని వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకేం లేదండి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఏమీ చేయలేదు. ఓన్లీ మేము కేక్ పిక్స్ ఒక్కటే నేనైతే పెట్టానండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఈ చికెన్ ఫ్రైలో లాస్ట్లోని ఇంకా నేనైతే చిల్లీస్ వేసుకున్నానండి. ఒక రెండు చీల్స్ వేసుకున్నాను అనమాట. తర్వాత కరివేపాకును ఇంకా మింటాకులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాదే మా అబ్బాయి అయితే తిండు. ఇంక ఈవినింగ్ నేచర్ అయితే ఇలా ఉందండి. అలాగే మేము పైకి వెళ్ళి నేచర్ అయితే ఇదంతా తీసుకున్నాం అనమాట. అలాగే మా ఇంట్లోని ఒక 2 డాగులు ఉన్నాయండి. వాటిని కూడా చూసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.